ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకు ఒక మంచి శుభవార్త. ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇస్తున్నారని తెలుస్తుంది. జనవరి 31న లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ ఇస్తామంటున్నారు. ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో ముందస్తు పంపిణీ చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సకాలంలో సహాయం చేయాలనేదే దీని లక్ష్యమని, ప్రతి ఇంటికి భరోసా ఇస్తున్నామని, ప్రతి లబ్ధిదారుకి ఊరట కలుగుతుందని చెప్తున్నారు. గవర్నమెంట్లో 2026 ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాలు మరియు మార్పుల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ వివరాలు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో పెన్షన్ల పంపిణీని ముందుగానే అంటే జనవరి 31వ తేదీనే ప్రారంభిస్తున్నారు. జనవరి 31న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఒకవేళ 31వ తేదీన పెన్షన్ తీసుకోలేని వారు ఉంటే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కాబట్టి సెలవు ఉంటుంది. వారు తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ పెన్షన్ తీసుకోవచ్చు. కొత్త మార్పులు మరియు ముఖ్య గమనికలు. పెన్షన్ తీసుకునే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే పాత పెన్షన్ కార్డులు చెల్లవు. కొత్త పెన్షన్ కార్డులు లేని వారు సచివాలయంలో సంప్రదించి తీసుకోవాలి. కేటగిరీల వారీగా పెన్షన్లు మొత్తం ఇంతింతే ఇస్తున్నారు. సామాన్య భద్రతా పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ 4,000. దివ్యాంగుల పెన్షన్ వారి వైకల్యం ఆధారంగా 6,000 నుండి 15,000 వరకు ఉంటుంది. మెడికల్ పెన్షన్లు 5,000 నుండి 15,000 వరకు పంపిణీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాల వారికి వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితిని 50 సంవత్సరాలకు తగ్గించారు. కొత్త పెన్షన్లు మరియు స్పెషల్ పవర్స్. ఫిబ్రవరి మొదటి వారం నుండి కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేసేలా ప్రతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి 200 పెన్షన్లు మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వం ఇచ్చింది. భర్త మరణించిన తర్వాత భార్యకు వచ్చే స్పౌస్ పెన్షన్లు కూడా యాక్టివేట్ అవుతున్నాయి. మీరు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం దాదాపు 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని వీడియోలో స్పష్టం చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.